హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావేరి కిచెన్. ఇవాళ గోరుచిక్కుడుకాయ కర్రీ కుక్కర్లో ఎలా వండాలో చూపిస్తాను. ముందుగా గోరుచిక్కుడుకాయలన్నీ క్లీన్ చేసుకొని ఈ రకంగా కట్ చేసుకోవాలి. గోరుచిక్కుడుకాయ కర్రీ కోసం మసాలా అయితే రెడీ చేస్తున్నాను. పల్లీలు, ధనియాలు, చెక్క, అల్లం, కొబ్బరి, ఇంకా కొంచెం జీలకర్ర ఫ్రై చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు వేసుకొని మెత్తగా కుక్ చేసుకోవాలి. ఇందులో నేను ఆనియన్స్, వెల్లుల్లి అనేది వేయట్లేదు. కొంచెం మెత్తగా కుక్ అయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలని వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఓపెన్ చేసి మసాలా పేస్ట్ వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా 4 విజిల్స్ రావాలి. అంతే, వేడి వేడి గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.